కేబినెట్ విస్తరణలో పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే బొజ్జల సీఎం స్పీకర్కు లేఖ రాయగా ఎమ్మెల్యే బోండా ఉమ కూడా అదే బాట పట్టారు. కేబినెట్ విస్తరణలో కాపులకు అన్యాయం జరిగిందని తమ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. మరోవైపు బోండాకు మద్దతుగా 18 మంది కార్పొరేటర్లు, 20 మంది డివిజన్ అధ్యక్షులు కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ బోండా నివాసం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? బోండా ఉమా ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే బోండా ఉమాది ఇంటి దగ్గర కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఉంది, కొంత ఆవేదనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా బోండా ఉమాను బుజ్జగించేందుకు ఎంపీలు కేసీఆర్ నాని, అదేవిధంగా కొనకొండ నారాయణ కూడా ప్రస్తుతం బోండా ఉమా ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళందరికీ మద్దతుగా అటు రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం బోండా ఉమా ఇంట్లోనే మఠం వేశారు. వాళ్ళందరూ కూడా బోండాకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బోండా ఉమాతో పాటుగా ఎంపీ కొనకొండ నారాయణ, కొనకొండ ఎంపీ కేసీఆర్ నాని, అదేవిధంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర ప్రధానమైనటువంటి పార్టీ నేతలంతా కూడా బోండా నివాసానికి చేరుకున్నారు. ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాట్లాడటానికి మాత్రం ప్రస్తుతం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది మాత్రం కొంత గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో అనుబంధ సంఘాలు, పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పదవులకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా బుజ్జగిస్తున్నప్పటికీ కూడా ఇంకోవైపు సీఎం ఫోన్లో మాట్లాడినప్పటికీ కూడా బోండా తన స్పష్టమైనటువంటి వైఖరి చెప్పారు. తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినంత వరకు మాత్రం రాజీనామా చేసి తీర్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మరోసారి మాట్లాడించేందుకు ప్రయత్నం చేద్దాం. బోండా మాట్లాడతారా లేదా అంటే అసలు ఎలా ఉంది, ఎలాంటి? ఖచ్చితంగా మాట్లాడదాం. కొంచెం సమయం ఉంది, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ముఖ్యమంత్రి గారు హడావుడిలో ఉన్నారు, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. బోండా గారు మా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, చాలా కష్టపడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తింపిస్తారు. కాకపోతే ఒక రోజు ముందా ఒక రోజు వెనక, అంతే తప్ప ఎటువంటి ఆలోచన లేదు దాంట్లో. పని చేసిన వాళ్ళకి ఆవేదన ఉంటుంది, ఖచ్చితంగా పని చేయకుండా షోలు చేసే వాళ్ళకి ఆవేదన ఉంటుంది. కానీ పనిచేసి కష్టపడి పార్టీని ఒకలో కోసం నీతిగా నిజాయితీ కష్టపడిన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదన ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి గారి ఫోన్ వస్తుంది ఫోను, కాబట్టి మేము మాట్లాడుకుని మేము ఖచ్చితంగా దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొస్తాం. ఎంపీ కొనకొండ నారాయణ కూడా ఉన్నారు, చెప్పండి. అంటే కేసీఆర్ నాని కూడా రెఫర్ చేశారు. ఇప్పుడే సీఎం దగ్గర నుంచి కూడా ఫోన్ రావడంతో కేసీఆర్ నాని, అదేవిధంగా ఎంపీ కొనకొండ నారాయణ కూడా కేసీఆర్ ఫోన్కి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. చెప్పండి, ఎంపీ గారు కూడా బోండాకి రిఫర్ చేశారు, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి. ఇంకోవైపు ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. బోండా గారు ఫస్ట్ నుంచి పార్టీకి కష్టకాలంలో కూడా నుంచున్నాడు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుంచున్నారు. ఇవన్నీ సహజం, ఎందుకంటే కష్టపడిన ఆయనకి పదవి లేదనే ఒక బాధ తప్ప ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడరు. అసలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి కూడా కాదు అతను. అయితే ఈ టైంలో ఆయన పక్కన ఉండడం కరెక్ట్ అని మేము ఆయన పక్కన ఉన్నాం తప్ప అతనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి గారు అంటే అమితమైన గౌరవం, అందరికంటే ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం. ఆయన గీత దాటిన వ్యక్తి బోండా ఉమా గారు. అందుకే ఆయనకి ఏదో కొద్దిగా బాధ కలిగిన విషయం వాస్తవం. అందుకే మేము అందరం కూడా ఆయన దగ్గర రావడం జరిగింది. ఇటువంటిలో బోండా ఉమా గారు రాజీనామా చేస్తారనడం ఇవన్నీ కూడా ఊహాజనితమైన వార్తలే తప్ప ఆయన పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కట్టుబడి ఉంటాడు. అసలు ఇందులో ఎటువంటి సందేహం లేదు. బోండా ఉమ గారు ఉన్నారు, కొంత ఉద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం మీద చూసుకుంటే కనుక కొంత ఉద్వేగమైనటువంటి వాతావరణం. పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కార్పొరేటర్స్, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం రాజీనామా దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కార్పొరేటర్స్ కి సంబంధించి కూడా కార్పొరేటర్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వరకు కూడా ఉన్నటువంటి 18 మంది కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ పదవులకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు. చెప్పండి, బోండా ఉమాకి సంబంధించి మీరు ఎలాంటి మద్దతు? మాట్లాడలేదు ప్రస్తుతం అయితే ఎవరు కూడా
ముందుకు వచ్చి మాట్లాడటానికి కూడా అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగినప్పటికీ కూడా సీఎంకి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక బోండా క్లియర్ గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కాపుల సామాజిక వర్గానికి సంబంధించి కాపులకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయని కూడా బోండా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే బోండా ఇంటి వద్ద కార్పొరేటర్లు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బోండాకి మంత్రి పదవి రావాలి, లేదంటే కనుక ఇప్పటికీ మంత్రి పదవికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో తగిన స్థాయిలో సీఎం న్యాయం చేస్తారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మరోసారి సీఎం దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది కాబట్టి ఎంపీలు ఇద్దరు కూడా ఆ విషయం మీద మాట్లాడేటువంటి ప్రక్రియలో ఉన్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ హరీష్. కాపులు గొంతు కోశారు, 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 కాపులు గొంతు కోశారు.